రంగు తర్వాత మనం తెలుసుకోవాల్సింది అరచేతి యొక్క పొందిక, అంటే ఫార్మేషన్ ఆఫ్ ద పామ్. చూసిన వెంటనే కొంతమంది చేయి చూస్తే లూజ్ హ్యాండ్, అంటే బిగిలేని చెయ్యి అంటాం తెలుగులో. లూజ్ హ్యాండ్ అంటే బాగా పట్టుత్వం లేనట్టు ఇలా లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు చూసుకుంటే. అంటే మనం చేయి పట్టుకుని సాఫ్ట్నెస్ కాదు, సాఫ్ట్నెస్ ఈజ్ డిఫరెంట్. అంటే మొత్తం అన్నీ ఇలాగా వేలబడుతున్నట్టు లూజ్గా ఉంటుంది. అంటే మీరు ఎక్కువ పరిశీలిస్తే అప్పుడు తెలుస్తుంది లూజ్ హ్యాండ్ అంటాం. అంటే లూజ్ హ్యాండ్ అంటే ఏమిటి అంటే జనరల్గా ఇక్కడ లూజ్ హ్యాండ్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక తాడు ఉందనుకోండి, మనం తాడు పేంతాం కదా, అది తాడుగా కాకుండా పీచు, ఇప్పుడు దారం పీచుని అలాగ ఒక చేసి ఉంచామనుకోండి, అది కట్టడానికి ఫర్మ్గా లేదు. దాన్ని ఏమంటామంటే లూజ్ హ్యాండ్, బిగిలేని చెయ్యి అంటాం. ఒత్తిడిని సహించలేరు వీళ్ళు, టెన్షన్ని పెట్టలేరు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు అన్నీ ఊహల్లోనే గడిపేస్తూ ఉంటారు. తర్వాత శారీరక శ్రమ ఎక్కువ చేయలేరు, లెస్ ఎనర్జీ అలా తీసుకోండి. ఇంకో రెండవది ఏమిటంటే ఈ చెయ్యి యొక్క మనం చూస్తే సాగునట్టు చెయ్యి, దాన్ని ఎలాస్టిక్ హ్యాండ్. ఎలాస్టిక్ అంటే ఇప్పుడు ఎలాస్టిక్ దారం ఇది రబ్బర్ ఉందనుకోండి, మనం సాగి మళ్ళీ వదిలేస్తే మామూలు నార్మల్గా వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుందన్నమాట, అవసరమైతే ఎంత కష్టాన్నైనా చేస్తారు, మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతారు. వస్తే కోపం ఎంతనైనా తెచ్చుకుంటారు, మళ్ళీ నార్మల్గా అయిపోతారు. ఒత్తిడిని ఎంతనైనా భరిస్తారు, మళ్ళీ నార్మల్గా అయిపోతారు. మన రబ్బర్ని ఇలా పెట్టి నొక్కామనుకోండి, నొక్కినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ అవుతుంది. మళ్ళీ ఇలా వదిలేసామనుకోండి, ఇలా వస్తుంది. అది అన్నమాట, దాన్ని చూడాలి. అది ఎలాస్టిక్ హ్యాండ్ అంటాం. మూడవది ది రఫ్ హ్యాండ్, కఠినమైన చెయ్యి. ఈ కఠినమైన చెయ్యి అంటే ఏంటన్నమాట, ఈ చర్మం మనం ఇలా చూసినప్పుడు స్టిఫ్గా ఉంటుంది, ఇలా నొక్కినా నొక్కబడదు, అలాగే లూజుగాను ఉండదు, స్టిఫ్గా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. ఇది ఇటువంటి రఫ్ హ్యాండ్ అంటాం. రఫ్ స్కిన్ స్కిన్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఆకారంలో కూడా స్టిఫ్గా ఉంటుంది, ఆకారం పొందిక. ఈ పొందికలో ఏమవుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే స్టిఫ్గా ఉందో అంటే సూక్ష్మజ్ఞ పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది. బ్రాడ్గా ఎలా చూసి ఓకే అనేస్తారు, దాంట్లో ఇన్నర్గా వెళ్ళారు. ఇంకొకటి ఏమిటంటే వీళ్ళకి ఏది అలవాటు అయి ఉంటే ఆ పనులే చేస్తూ ఉంటారు. మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం కొంతమంది క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కొన్ని పనులు, వ్యవసాయ పనులు కానీ, చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పనే చేస్తూ ఉంటారు ఎంతకాలమైనా, ఎంత వయసు వచ్చినా సరే. దాన్ని మెలకువలు తెలుసుకుని సూక్ష్మంగా చూడటం అనేటువంటిది కనపడదు. కొత్త దాన్ని యాక్సెప్ట్ చేయాలి వీళ్ళు, జనరల్గా ఫిక్స్డ్ రిజిడ్గా ఉంటుంది. నేను ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు కొంతమంది ఒక 60 మంది వర్కర్స్ పనిచేసేవారు ఇక్కడ. నేను సరదాగా పామిస్టి కదా, నా కోసం ఎవరో వస్తూ ఉన్నప్పుడు, కడుతున్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేవారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మా చేయి కూడా చూడండి, మా చేయి కూడా చూడండి. వాస్తవానికి ఆ రోజు వాళ్ళు 6 కూడా మామూలు లేబర్ పని చేశారు ఇక్కడ, అంటే కంకరెత్తడం ఇవన్నీ చేయడం. వాళ్ళు ఒక అబ్బాయి మాత్రం అలాగే ఉన్నాడు ఇప్పటికీ స్టిల్. ఒక ఇద్దరు మేస్త్రీలు అయ్యి, గ్రూప్ లీడర్స్ అయ్యి, బిల్డర్లు అయ్యి, రియల్ ఎస్టేట్ అయ్యి, ఒకడు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అంటే ఆ రిజిడ్నెస్ నేను ఆ రోజు ప్రిడిక్ట్ చేశాను అలాంటి వాళ్ళందరినీ చూస్తూ. అంచేత కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు, ఈ టైప్ రిజిడ్. ఇంకొకటి ఏంటంటే బాగా మృదువైన స్మూత్ హ్యాండ్, స్మూత్గా ఉంటుంది. అంటే పట్టుకుంటే బిగి ఉంటుంది కానీ మృదువుగా ఉంటుంది, మృదువైనటువంటి హ్యాండ్ స్మూత్ అంటాం దాన్ని. వీళ్ళు ఏంటంటే కూల్గా ఉంటారు, మృదువుగా ఉంటారు, ఏ మాటలైనా స్పష్టంగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, రఫ్ వర్డ్స్ వాడరు, ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటారు వీళ్ళు. అలాగే క్రమానుగతమైన అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు, గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్. సడన్ లిఫ్ట్స్, సడన్ డౌన్స్ని వాళ్ళు ఆశించరు, అలా చేయరు. మృదువైన హస్తం. ఇంకోటి అంటే గట్టి చెయ్యి, హార్డ్ హ్యాండ్. హార్డ్ అంటే ఇలాగే ఉంటుంది, ఇంకా కర్రలాగా ఒక కట్టెతోటి చేయి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఏదైనా సరే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు హార్డ్గా ఉంటుంది, వాళ్ళ భాష అలాగే ఉంటుంది, పనులు అలాగే ఉంటాయి. మనం చూడండి కొంతమంది అంటాం పొల్ల విరిచినట్టు మాట్లాడుతున్నాడు అంటాం,
కొంచెం హార్ష్నెస్ ఎక్కువ ఉంటుంది, రఫ్ నేచర్ ఉంటుంది, ప్రతి దాని హ్యాండ్లింగ్ రఫ్గా ఉంటుంది అనమాట. అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో షేక్ హ్యాండ్ అనేటువంటిది ప్రవేశపెట్టారు వీళ్ళు. షేక్ హ్యాండ్ మనం ఇండియా కల్చర్లో నమస్కారం అంటాం, మనం నమస్కారం పెడితే వాడు ఎలాంటి వాడు తెలియదు, కానీ షేక్ హ్యాండ్ బిజినెస్కి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే వాడిని అంచనా వేసేయచ్చు. వాడి యొక్క తత్వాన్ని, అంటే మనం చెప్తే డీల్కి ఒప్పుకుంటాడా, ఒప్పుకోడా, రిజిడ్గా ఉంటాడా, ఫ్లెక్సిబుల్గా ఉంటాడా, మనం ఏదైనా భయపెడితే భయపడతాడా చెప్పచ్చు. ఇదంతా కూడా మనం అరచేతి యొక్క పొందిక, కలర్ ఆఫ్ ది స్కిన్ చెప్పే ముందు, తర్వాత పొందిక అంటే అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది పామ్ అన్నమాట. సాధారణంగా హ్యూమన్ బీయింగ్ యొక్క బాడీ హైటు దీన్ని బట్టి, బాడీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి అరచేతి యొక్క మనం అంచనా వేయచ్చు. ఇది ఈక్వల్గా ఉందా, నార్మల్ అంటే దానికి తగినట్టు సైజు ఉంటాయి, బాగా తక్కువ ఉంటాయి కొన్ని, అంటే మనిషి ఎంత ఉంటాడు, చేయగలుగుతుంది, చిన్నగా ఉంటుంది, వేడి కొరచగా ఉంటుంది. ఇది ఈ సైజు కూడా మనం ఎలా చూస్తాం అంటే ఫస్ట్ విడ్త్ బాగా, కొంతమంది చేయి చూస్తే ఇదేంటే ఇంత వెడల్పుగా ఉంది అనుకుంటాం మనం. ఇలా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఎక్కువ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళు, సహజంగానే డౌట్స్ ఉంటాయి, ఎక్కువ డౌట్స్ ఉంటాయి. కొంతమంది చేతులు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, అంటే సమానంగానే ఉంటుంది కానీ లెంగ్త్ చాలా ఉన్నట్టు కనిపిస్తుంది, దాన్ని మనం అంచనా వేసుకోవాలి. వాళ్ళు కొంచెం సాఫ్ట్ హార్ట్, అంటే దయార్ద్ర హృదయాలు, దేనైనా చారిటీ అది ఉండి లెంగ్త్ ఆఫ్ ది పామ్ అంటాం దాన్ని. ఫస్ట్ విడ్త్ ఆఫ్ ది పామ్. ఇంకోటి ఏంటంటే లెంగ్త్ ఉంటుంది కానీ కొంతమందిది నేరోగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది, సన్నగా పొడుగ్గా ఉన్నట్టు ఉంటుంది, అంటే దగ్గరికి ఇలా ప్రెస్ చేసినట్టు ఉంటుంది. అది ఇరుగ్గా ఉండేటువంటిది వాళ్ళకి ఏంటంటే నేరో మైండ్గా ఉంటుంది, కార్యాచరణ తక్కువ, ఇంప్లిమెంటేషన్ తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఆతృత ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ తక్కువ ఉంటుంది. కొంతమంది హ్యాండ్స్ దళసరిగా ఉంటాయి, బాగా మొద్దులాగా ఉంటాయి, థిక్ హ్యాండ్ అంటాం. వీళ్ళకి బాగా ఫ్లష్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, ఇంత లావు మొద్దుగా ఉంటుంది. వీళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, ప్రతిదానికి కూడా బయటకు వెళ్తున్న పిల్లి ఎదురొచ్చిన ఎలా వచ్చిన రకరకాలైనటువంటి తుమ్మిన దగ్గిన మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళ స్థాయి ఏదామనేవ్వండి, వాళ్ళ ఉద్యోగం ఏదామనేవ్వండి, ఇది ఆ స్థాయికి అంటే పెద్ద హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నా సరే ఈ నేచర్ అనేటువంటిది క్షేత్రం చెప్పేస్తుంది. ఇంకొకటి ఏంటంటే హెయిర్, చేతుల్లో ఉండేటువంటి హెయిర్ జనరల్గా పురుషులకి వెనకాల సైడు హెయిర్గా ఉంటాయి, కొంతమందికి ఉండవు. హెయిర్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి ఎక్కువ లగ్జరీ మీద కోరుకుంటుంది, జూతము, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటి మీద మక్కువ ఉంటుంది, కొంచెం దయాదాక్షిణ్యాలు తక్కువగా ఉంటాయి వీళ్ళకి, కొంచెం కఠినంగా ఉంటారు వీళ్ళు. ఇకపోతే అరచేయి ఇలా మనం పెట్టినప్పుడు, ఇలాగ మనం ప్లేస్ చేసినప్పుడు ఇలా ఈవెన్గా ఉంటే, అంటే సహజంగా గ్రహస్థానాల యొక్క హెచ్చుతగ్గులు ఉంటాయి. అలా కాకుండా కొంతమంది బాగా ఓ పక్క పెరిగిపోయినట్టుండి ఓ పక్క ఇలాగా డౌన్ అయిపోయినట్టు కానీ, లేకపోతే అరచేయి మధ్యలో చొట్టపడినట్టు కానీ, ఎత్తుపల్లాలు అప్ అండ్ డౌన్స్ ఉంటే వీళ్ళకి ఇంప్రాపర్ ఆర్గ్యుమెంట్స్, యాక్టివిటీసు ప్రాపర్గా ఉండవన్నమాట, అప్ అండ్ డౌన్గా ఉంటాయి. ఇది నేచర్. ఇది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద పామ్. ఫ్లెక్సిబిలిటీ అంటే వంగేటువంటి స్వభావము. అరచేతిని మనం ఇలాగ సహజంగా వంచడం, అలా కాకుండా మనం కొంచెం ప్రెషర్ ఇచ్చి వంచడం, దాని మీద కూడా మనకి తత్వము తెలుస్తుంది. ఫ్లెక్సిబిలిటీ అంటాము. ఈ ఫ్లెక్సిబిలిటీలో కొంతమంది చక్కగా వంగుతుంది, ఇలా అన్నప్పుడు అలా వంగుతుంది, ఇలాగ అంటే అలా వంగుతుంది. అంటే వీళ్ళు ఏంటంటే తత్వంలో సమయానుకూలంగా ఆ పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు, బిహేవియర్ని మార్చుకుని కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకొకటి అంటే రుజు హస్తం, స్ట్రైట్ పామ్. స్ట్రైట్ పామ్ అంటే ఇలా ఉన్న వెంటనే స్ట్రైట్గా ఉంటుంది. ఇటువంటి హస్తం కలిగినటువంటి వాళ్ళు దేన్నైనా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు అవసరమైతే మార్చుకోవడానికి ఉంటారు. తొందరపాటు, ఆతృత ఏమీ ఉండవు, వెయిట్ చేస్తారు పెద్దదానికి. ఇంకోటి దృఢహస్తం అంటే గట్టి, స్టిఫ్ హ్యాండ్ అంటాం. స్టిఫ్ హ్యాండ్ ఇలా ఉంటుంది, మనం ఇలా ఉంచుదామన్నా వంగదు, ఇలాగ వంగదు, ఇలా స్టిఫ్గా ఉంటుంది. మాకు స్నేహితుడు డాక్టర్ గారు ఉండేవారు, డాక్టర్ అని చాలా ఎక్స్పర్ట్, కానీ ఆయన హ్యాండ్ ఇలా ఉండేది. నేను అనుకుంటే డాక్టర్ గారు మీరు ఏంటి, మీరు కొంచెం మారాలి అంటే ప్రతి వాళ్ళతో గొడవ వచ్చింది.
ఇంతే నేను ఇలాగే చెప్తానండి, కానీ చదువుకున్న నాలెడ్జ్. ఇక్కడ అది ఏంటంటే దృఢహస్తం ఏంటంటే ఏవైతే కొన్ని భావాలు వాళ్ళల్లో ఏర్పరచుకుంటారో ఎట్టి పరిస్థితులను డీవియేట్ అవ్వదు. ఫిక్స్డ్ మైండ్. ఇంకోటి అతి జాగ్రత్త ఉంటుంది ప్రతిదానికి. వన్స్ అగైన్ మళ్ళీ చెక్కింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు కూడా. కాలానుగుణంగా వచ్చేటువంటి చేంజెస్ని యాక్సెప్ట్ చేయరు, రిజిడ్గా ఉంటారు. ఇంకోటి ఫైనల్గా చెప్పండి, ఇంకోటి ఎక్కువ వంగేటువంటి హస్తం. నా ఎగ్జాంపుల్స్లో నా బుక్లో కూడా ఇచ్చాను. అంటే ఇలాగ మనం ఉంచితే ఈ వచ్చేసి ఇక్కడ తాకేస్తాయి. వాళ్ళు లూజ్ మైండ్ అనమాట. వాళ్ళు ఏదైనా సరే అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనస్తత్వం ఏంటంటే దుఃఖం వచ్చిందనుకోండి ఇంక బాగా ఎక్కువ, ప్రేమ వచ్చిందనుకోండి ఒపీనియన్ అంటూ ఉండదు, ఎవరి బట్టి వాళ్ళు బెండ్ అయిపోతూ ఉంటారు. అంటే తాత్కాలికంగా బెండ్ అయిపోతారు అన్నమాట వాళ్ళు. తర్వాత ఏంటి దీని కాన్సిక్వెన్స్ ఏంటి అనేటువంటి ఆలోచన ఉండదు. సహజంగా హ్యాండ్ యొక్క ఈ వంగేటువంటి స్వభావం. హస్తాల యొక్క రకాలు వెరైటీస్లో రెండవది స్క్వేర్ హ్యాండ్, చతురస్రాకార హస్తం. అంటే చూసిన వెంటనే ఒక దీర్ఘచతురస్రంలా కనబడుతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సొసైటీలో కనీసం 60 మందికి 60%. దీన్నే ఉపయుక్త హస్తము అంటాం. అంటే అన్ని వృత్తుల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ, అన్ని ఉద్యోగాల్లోనూ ఎక్కువ మంది ఉపయుక్త హస్తం, స్క్వేర్ హ్యాండ్. అన్ని పనులు చేయగలుగుతూ ఉంటారు. వేళ్ళు కొనలు చిత్రంగా ఉన్నట్టు ఉంటాయి. ఇలా చూస్తే ఒక దీర్ఘచతురస్రాకారం. ఇంకొకటి స్పాచ్యులేట్ హ్యాండ్, విశాలమైన హస్తం. కొనలు విస్తరించి ఉంటాయి, ఇవి బాగా విస్తరించి ఉంటాయి. స్పాచ్యులేట్ ఇది కూడా మంచిదే. ఇది స్పాచ్యులేట్ హ్యాండ్స్ 60% మీకు జనరల్గా స్క్వేర్ హ్యాండ్స్ ఉంటే, ఒక 10% ఎలిమెంటరీ హ్యాండ్స్ ముందు చెప్పాను కదా అవి ఉంటాయి. ఈ స్పాచ్యులేట్ హ్యాండ్స్ 1% ఆర్ 2% ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఇంకొకటి ఏమిటంటే ఫిలసాఫికల్ హ్యాండ్, వేదాంత విజ్ఞాన హస్తం అంటాం. దాంట్లో కణుపులు ఉబికిన హస్తం అని కూడా అంటాం దీన్ని. ఈ మధ్య కణుపులు ఉంటాయి చూసారా, ఈ కణుపులు ఉబికి ఉంటాయి, ఈ మధ్యలోనేమో సన్నగా ఉంటాయి కణుపులు. ప్రతి వేడికి 2 కణుపులు ఉంటాయి కదా. వేదాంత విజ్ఞాన హస్తం నుండి కణుపులు ఇలా దగ్గర పెట్టినప్పుడు కణుపులు ఉబికి ఉండటం వల్ల ఈ మధ్యలో ఖాళీలు కనబడతాయి. అటువంటి హస్తం. వీళ్ళు ఫిలసాఫికల్ థాట్ ఉంటుంది వీళ్ళల్లో. ప్రతిదాన్ని కూడా వేదాంతపరంగా థింక్ చేస్తూ ఉంటారు, ఏ స్థాయిలో మనిషి అయినా సరే. ఇవి కూడా రేర్గా ఉంటాయి హ్యాండ్స్, 1% కూడా ఉండదు. ఇంకొకటి కోనికల్ హ్యాండ్, అంటే తమలపాకులాగా ఇక్కడి నుంచి ఇలా చివరికి వచ్చేసరికి కొనదేరి ఉంటుంది, కోన్. దీన్ని కళాహస్తం కూడా అని అంటాం, ఆర్టిస్టిక్ హ్యాండ్ అంటాం. ఖచ్చితంగా వాళ్ళు ఏదొక ఆర్ట్, కళలో నిష్ణాతులై ఉండటం కానీ, ప్రవేశించి ఉండటం కానీ, దాని మీద పరిశోధన చేస్తుండేటువంటి వాళ్ళు కానీ, అంటే ప్యూర్గా కళల మీదే వాళ్ళు దృష్టి పెడతారు. కొన తేరిపోయి ఉంటుంది, చివరికి వచ్చేసరికి తమలపాకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకొకటి ఈ చివర కొనలు, అంటే ఇవి ఫస్ట్ ఫేలింగ్స్, మొదటి పర్వాలు చక్కగా పొడుగ్గా ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. దాన్ని కొనదేరిన హస్తం అంటాం, యోగ హస్తం అంటాం, పాయింటెడ్ హ్యాండ్ అంటాం, కొనదేరిన యోగ హస్తం అని కూడా అంటాం. ఇది పర్పస్ఫుల్ ఫామ్ అంటాం దీన్ని. అంటే వాళ్ళు ఏదైనా సరే ఖచ్చితంగా కొన్నిటిని అమలు చేసేటువంటి తత్వం కలిగి ఉంటారు. అది కోనికల హ్యాండ్ అయితే వాళ్ళకి ఎక్కువ ఎమోషన్ తోటి ఉంటారు వాళ్ళు. ఇది తమలపాకులా ఉంటుందని కళాహస్తం, ఎమోషన్, ఏదైనా సరే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు పొగడ్తలు అవి. ఇంకా ఫైనల్గా ఐడియలిస్టిక్ విల్ బి మోర్ ప్రాక్టికల్. ఇది యోగహస్తాన్నే మనం దీంట్లో ప్రాక్టికల్ అని కూడా అంటాం. అది కళాహస్తం విల్ బి ఎమోషనల్. ముందుగా అంచనా వేయగలుగుతారు వాళ్ళు. దాన్ని మీరు ఇందాక అంటే సైకిక్ అంటే అది సైకిక్, అది ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. ఓకే. ఇంకో ఫైనల్గా చెప్పేదంటే మిశ్రమ హస్తం. మిశ్రమ హస్తం అంటే అన్ని ఇప్పుడు పైన చెప్పినటువంటి ప్రాథమిక హస్తం దగ్గర నుంచి చతురాకార హస్తం, కొనలు విస్తరించిన హస్తం, వేదాంత విజ్ఞాన హస్తం, కళాహస్తం,
స్పాచులేట్ హ్యాండ్ అండ్ పాయింటెడ్ హ్యాండ్, యోగ హస్తం అన్నీ కలిసిపోయినట్లు కాంబినేషన్ కనబడుతుంది. అంటే ఒక వేలు కోనిక్గా ఉంటుంది, ఒక వేలు అలా కనబడుతూ ఉంటుంది. ఇవి కూడా రేర్గా ఉంటాయి, ఎక్కడో కానీ. అంటే వీళ్ళు మిశ్రమ హస్తంలో బీజాలు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఏ విద్యలో ఎంటర్ అయినా సరే ఆ విద్యని చక్కగా కొనసాగిస్తారు. క్షేత్రం బాగుండి అంటే మిశ్రమంగా ఉండి ఈ బీజాలు అస్తవ్యస్తంగా ఉన్నాయనుకోండి, వాళ్ళు అన్నిటిలోనూ ఎంటర్ అయిపోతారు, దేన్ని కొనసాగించారు. ఈ అరచెయ్యి గుణములతోటి, బీజములేమో కర్మతోటి అని చెప్పుకుంటున్నాం మొదటి నుంచి కూడా. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మానవుని యొక్క పరిణామ క్రమాన్ని చెబుతూ కర్మ గురించి చెప్పినటువంటి భగవద్గీతలో మనిషి ఎలా డివైడ్ అవుతాడు అంటే గుణకర్మ విభాగశః అని చెప్పాడు. గుణముతోటి కర్మతోటి మనం వాడిని సెపరేట్ చేస్తాం. ఈ రెండిటిని మనం ఎక్కడ చూస్తాము? మన అరచేతిలో. అంటే కర్మ ఏమో రేఖల్లో చూస్తాము, గుణము ఏమో అరచేతి యొక్క స్వభావము, రంగు, గ్రహస్థానాలు ఎన్నిటిలో చూస్తాము. ప్రధానంగా గుణాలనే మనము భావాలు అంటాం. ఇక్కడ 3 భావాలు, గుణాలు 3, సత్వరజస్తమో గుణాలు. వాటిని బేస్ చేసుకుని మన అరచేతిలో భావాలు ఏర్పడతాయి. ఈ భావాల్ని మనం చూస్తున్నప్పుడు అరచేతిని 3 భాగాలుగా చేసుకోవాలి. వేళ్ళ యొక్క పొడవు, వేళ్ళ యొక్క బేస్, ఈ మూలము. వేళ్ళ యొక్క మూలము 4 గ్రహస్థానాల మీద ఏర్పడుతుంది. అంటే ఈ 4 వేళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. తంబు వేరే. ఈ 4 గురుడు, శని, రవి, బుధుడు. ఈ 4 వేళ్ళు కూడా ఇక్కడ వరకు తీసుకుంటే పైన దీని యొక్క మెజర్మెంట్ తీసుకోవాలి మనం. ఇది 4:3:3 3 భావాలు. ఇది మానసిక భావము అంటాం. ఈ మానసిక భావం మెంటల్ స్టేట్, మెంటల్ వరల్డ్ అంటాము. ప్రధానంగా మానసిక భావము సత్వగుణముతోటి మిళితమై ఉంటుంది. రెండోది వ్యాపార భావము, మెటీరియల్ వరల్డ్, రజోగుణంతో ఉంటుంది. మూడోది ప్రాపంచిక భావము, బేసర్ వరల్డ్. ఇది ఇప్పుడు మనం ఈ మూడింటిని చూస్తే మెంటల్ వరల్డ్ని మనం ఈ ఐడియల్ వరల్డ్ అని కూడా అంటాం. ఆదర్శమైనటువంటి భావాలు కలిగి ఉంటారు వీళ్ళు తెలివితేటలు కలిగి ఉంటారు, ఇంటెలిజెన్స్. ఐడియలిస్టిక్ వ్యూస్ ఉంటాయి, ఆదర్శమైనటువంటి భావాలు ఉంటాయి. ఇది బాగుంటాయి. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది వాళ్ళది, శాస్త్ర సాంకేతిక రంగాల్లో. అంటే ఇవన్నీ ఏమిటివి? ఆదర్శమైన ఐడియలిస్టిక్ భావాలైనా, తెలివితేటల్ని మనం పెంచుకుని పంచటమైన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రీసెర్చ్ అయినా, ఆలోచనా శక్తి, థింకింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటే ఇవన్నీ ఎవరికి ఉపయోగిస్తారు? ప్రపంచానికి ఉపయోగిస్తారు. అంటే మానసిక భావము అంటే మానసిక భావం కలిగినటువంటి తత్వవేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, టీచర్స్ కానీ, ఇలాంటి అంటే ఉన్నతమైనటువంటి విద్యలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, ప్రవచనకర్తలు కానీ లేకపోతే స్వాములు కానీ, వీళ్ళందరూ వాళ్ళ యొక్క శక్తుల్ని సమాజానికి ఇస్తారు. అంటే ప్రపంచం కావాలి, ఇవ్వటమే వీళ్ళకి ఎక్కువగా తెలుసు. అంటే ఇది హెచ్చుగా ఉంటే. రెండవది అంటే ఇంకోటి ఏంటంటే స్థిరమైన, దృఢమైన మానసిక భావం కలిగి ఉంటారు వీళ్ళు. నేర్చుకోవటం, పరిశోధించడం, లవ్, స్టడీ, లెర్నింగ్ అండ్ రీసెర్చ్ వీళ్ళలో ఉంటుంది. ఆదర్శవంతమైన, ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైనటువంటి ఆలోచన, ఐడియలిస్టిక్ థాట్స్ ఉంటాయి వీళ్ళకి. ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు వీళ్ళు, ఫిలసాఫికల్ నేచర్. ఇంకోటి ఏంటంటే క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, సృజనాత్మకమైనటువంటి మనస్సు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డిటాచ్మెంట్, నాట్ అటాచ్మెంట్, డిటాచ్మెంట్ విత్ ఎనీథింగ్. అంటే భవబంధ రాహిత్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఇది మనం మెంటల్ వరల్డ్, మానసిక భావం, సత్వగుణం. రెండవది వ్యాపార భావము, మెటీరియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్ వరల్డ్ అంటాం దీన్ని.
మెటీరియలిస్టిక్, ప్రాక్టికల్. ఇక్కడ వ్యాపార భావం అంటే వీళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేసి అనుభవపూర్వకమైన పరిజ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపార భావం అంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణి, నువ్వు నాకేమిస్తావు నేను నీకేమి, అలాగా. వీళ్ళకి రాజకీయ చిత్రత ఉంటుంది. వీళ్ళకి ఈ పాలిటిక్స్ల వైపు ఉండవు. వ్యాపారము, రాజకీయము, సామాజిక విజయాలు అన్నీ కూడా సోషల్ సక్సెస్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ పేరు ప్రఖ్యాతులు, ధన సంపాదన వీటిపై ఎక్కువ కాంక్ష ఉంటుంది వీళ్ళకి. నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన చేస్తారు వీళ్ళు. ఏదైనా ఉంటే ఫిక్స్డ్గా దీనికి ఎంత అనేటువంటి ఒక ఫిక్సేషన్స్ ఉంటాయి వీళ్ళలో. అదే మెంటల్ స్టేట్కి అయితే అలా ఉండదు. వాళ్ళు విస్తరించుకుంటూ పోవడమే, వాడికి ఇచ్చుకుంటూ పోవడమే. వీడు ఇలాగా ఇచ్చుకోవడం అనేటువంటి ఉంది. పుచ్చుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. అయితే విపరీతమైన కోరిక ఉంటుంది వీళ్ళకి. ఆ కోరికని ఎలాగైనా సరే దాన్ని సక్సెస్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఈ మూడవది ఇది పెరిగి ఉంటే జనరల్గా ఇది 4, ఇది 3, ఇది 3 అలా కాకుండా దీని 3ని మించి ఉంటే ఇది ప్రాపంచిక భావము. ప్రాపంచికం అంటే బేసర్ వరల్డ్. వీళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సున్నితత్వం అంటే ఏంటంటే ప్రతిదానికి బేలగా ఉండిపోవడం, ఎప్పుడు కూడా స్వీయ ఆనందం, వాళ్ళ యొక్క ఆనందం కోసమే చూసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ ప్లెజర్. కోరికలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఇన్స్టింక్ట్స్ ఎక్కువగా. నీచ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి. అంటే లోయర్ డిజైర్స్, అంటే తన స్థాయికి కంటే తక్కువ వాళ్ళని కూడా, అంటే విలాసము, శృంగారము, వ్యసనము వీటి వైపు ప్యాషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత నిత్యం ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఎప్పుడు ప్లెజర్ ప్రతిదానికి ఆనందం. పార్టీలు చేసుకుందాం, డ్రింక్ చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి ఎలా వస్తాయి, ఏమొస్తాయి ఇవన్నీ, దీన్ని ఎలా కానీ దానికంటే కూడా ఎలా ఖర్చు పెట్టాలనేటువంటి దాని మీద తన కోసం ఖర్చు పెట్టడం అంటే ఇలాంటి వాళ్ళు అనుభవించడానికే పుట్టారు. అది ఎక్కువగా అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు, అనుభవించడానికే పుట్టారు. అది ఇక్కడికి ఎమోషనల్గా బాగా వీళ్ళు, అంటే ఏదైనా ఉద్రేకం వచ్చినా, బాధ వచ్చినా, ఉత్సాహం వచ్చినా కూడా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బోర్ని ఏడ్చేస్తూ ఉంటారు అనమాట ఈ చిన్న విషయానికి కూడా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ లక్షణాలను వాళ్ళని సమర్థించుకుంటారు. ప్రొటెక్టివ్ పర్సనల్ ఇంట్రెస్ట్ని. అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇలాగా ఇది తాగడానికి కూడా ఒక కారణాన్ని, ఒక ఇంపార్టెంట్ కారణాన్ని వెతుకుతాడనమాట. అలా ఉంటుందన్నమాట. అధికంగా ఎక్కువగా ఆకాంక్ష ఉంటుంది, ఎక్కువ కావాలనేటువంటి కోరిక ఉంటుంది. విపరీతమైనటువంటి ఎమోషన్, రాగద్వేషాలను ప్రదర్శిస్తారు. ఎవరి మీద కోపం వచ్చిందా ఇంకంతే, వ్యతిరేకత వస్తే ఇంక వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానివ్వరు. ప్రేమ వచ్చిందనుకోండి ఇంకా వాళ్ళనే పట్టుకుని చేస్తూ ఉంటారు. ఇదన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి. జనరల్గా ఈ 3 బ్యాలెన్స్డ్గా ఉంటే, సాధారణంగా అందరికీ బ్యాలెన్స్డ్గానే ఉంటాయి. ఇది 4 పార్ట్లు ఉండాలి ఎవరికైనా. 4:3:3. దీన్ని అంచనా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి. 3 గుణాలకి సంబంధం ఉంటుంది. ఇది మోక్షం అనేటువంటిది దీంట్లోకి రాదు అసలు. మోక్షం అంటే విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లనే మనకి మన ఇది ఫిలాసఫీలో చెప్తారు. మనము ఇద్దరు కలిసి చేస్తున్న పని కళ్యాణం, వివాహంలో చెప్తారు. దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేట్ చేస్తారు ఆల్రెడీ. ఎలాగంటే ధర్మార్థ కామ మోక్షాన్ని, అంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్యత ఇది నాతి చరామి అని చెప్తాడు. ఇట్స్ రాంగ్. మోక్షం అనేటువంటిది ఎవరికి వాళ్ళదే. అదే ఫిలాసఫీ చెప్తుంది, పామిస్ట్రీ. ఈ జాతకం అనేటువంటిది ఎవరికి వాళ్ళకే. అయితే కర్మ ఇద్దరితోటి ముడిపడి ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎంతవరకు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. తల్లి తండ్రి ఎంతవరకు వాళ్ళని అంతవరకే, జీవితాంతం ఉండదు. జీవిత అంతములో వచ్చేటువంటిది మోక్షం. భార్యాభర్త ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఒక వయసు వచ్చిన తర్వాత ఎంటర్ అవుతుంది. తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేయవలసిన కర్మలు ఉంటే కలుస్తారు, తర్వాత విడిపోతారు.
అంటే అక్కడ ధర్మంతో చేయొచ్చు, అర్థంతో చేయొచ్చు, కామం కోరికతో చేయొచ్చు. మోక్షం అనేటువంటిది వీళ్ళిద్దరిది ఒకేసారి రాదు. మోక్షం డిపెండ్స్ అపాన్ కర్మ. కర్మని నిర్వర్తించి దాన్ని సన్యసిస్తే, అంటే కర్మ ఫలితాన్ని వదిలేస్తే అది మోక్షానికి దారి తీస్తుంది. అది ఇంకా చాలా క్లిష్టమైనటువంటి అంశం. కానీ సహజంగా చెప్పేస్తూ ఉంటారు మోక్షం కూడా మన ఇద్దరం కలిసి కుదరదు. అలాగే అంచేత ఆ మోక్షం అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది మనకి? ఇక్కడ 3 భావాలు, ధర్మ, అర్థ, కామ. మోక్షం ఈ మూడింటిలోనూ కలిసి ఉన్నటువంటి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ద ఇన్నర్ పార్ట్ విచక్షణ లింక్డ్ విత్ ఆత్మ. ఈ ఆత్మలో ఉంది. అప్పుడు ఆత్మలో ఏంటి, దేన్ని తొలగించుకోవాలి, దేన్ని నియంత్రించుకోవాలో తెలుసుకునేటువంటి డిస్క్రిమినేషన్ పవర్ ఉంటే ఆ వ్యక్తికి డెఫినెట్గా వాటిని వదిలించుకుంటూ మోక్షానికి దారితీస్తుంది. ఇంకా క్షేత్ర విభాగంలో మనం పరిశీలించవలసినవి వేళ్ళు మళ్ళీ వేళ్ళ యొక్క పొడవు ఎంత ఉంది, పొట్టిగా ఉన్నాయా లేదా. కణుపులు అంటే ఈ 3 పర్వాలు ఉంటాయి వేళ్లల్లో. 3 పర్వాల గురించి వాటి యొక్క పొడవు హెచ్చు తగ్గుల గురించి తెలుసుకోవాలి. కణుపులు మధ్యలో కణుపులు ఉంటాయి, 2 పర్వాలకి మధ్యలో కణుపుల యొక్క పరిస్థితి ఎలా ఉంది. తర్వాత వేళ్ళు వంగేటువంటి స్వభావం, అంటే మనం సహజంగా వంగటం, మనం బెండ్ చేస్తే వంగటం, బెండ్ చేస్తే ఎక్కువగా వంగటం, దేని మీద కూడా ఆధారపడి ఉంటుంది తత్వం. తర్వాత వేళ్ల మధ్య ఖాళీలు సహజంగా ఇలా అన్నప్పుడు ఏ వేలికి ఎంతంత ఖాళీ ఉంది అంటే కొన్ని ఒక వేలు వచ్చి ఇంకో వేలు మీద ఆనుకోవటం కానీ, కొంతమందికి ఎంత ఇలా విస్తరించినా అంత ఖాళీలు రావు. సహజంగా ఉన్నప్పుడు ఈక్వల్గా ఇలా అన్నప్పుడు అన్ని వేళ్ళకి మధ్యలో సమానమైన ఖాళీ ఉంటే అది కరెక్ట్ అయినటువంటి గ్యాప్ మెయింటైన్ అవుతున్నట్టు. వాళ్ళు సహజంగా అన్ని భావాలని సమాంతరంగా తీసుకుంటారు. అలాగే వేళ్ళ స్వభావము అంటే ఈ బల్క్గా ఉన్నాయా, కణుపులు తేరు ఉన్నాయా, స్వభావం, టిప్స్. ఇవి బొటన వేలు, ఇది సెపరేట్గా చూడాలి మనం. బొటన వేలుకి దీనికి మధ్య ఉండే ఖాళీ కూడా ఈ క్షేత్రంలోకి వస్తుంది. బొటన వేలు యొక్క తత్వం, వంగేటువంటి స్వభావం కూడా క్షేత్రంలోకి వస్తుంది. వేళ్ల మీద గుర్తులు ఉంటాయి, అవి మళ్ళీ బీజాలు. వాటికి వెళ్దాం, అవి ఇప్పుడు చెప్పట్లే. ఇంకోటి ఏంటంటే గోళ్ళు కూడా మనకి చాలా విషయాలను తెలియజేస్తాయి. గోళ్ళ యొక్క షేపు, దాని యొక్క గట్టితనము, వెడల్పు, ఆకారాన్ని బట్టి గోళ్ళ మీద ఉండేటువంటి చిన్న గుర్తులు, మచ్చలు, గోళ్ళు యొక్క దృఢత్వము, ఈ పలచగా ఉండటము, మెయిన్గా ఆరోగ్యాన్ని గురించి డిస్కస్ చేస్తాయి ఇవి. ఓకేమ్మా. పోతే మీరు అడిగింది ఏమిటంటే గ్రహస్థానాలు, వాటి ఫలితాలు. గ్రహస్థానాలను బట్టి ఒక వ్యక్తి వీడు ఏ జాతకుడు అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటిది పామిస్టుగా చెప్తాం జనరల్గా. ఇప్పుడు మనం ఈ అరచేతిలో క్షేత్రంలో మన గ్రహస్థానాలని ప్రధానంగా తీసుకుంటాం. గ్రహస్థానాలు అంటే మన నవగ్రహాల యొక్క శక్తి తరంగాలతోటి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాము. దాంట్లో ఏదో ఒక ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా ఉన్నటువంటి గ్రహస్థానం కలిగినటువంటి అరచేతిలో కలిగిన వ్యక్తిని ఆ గ్రహంతో పిలవబడతారు. అంటే జూపిటర్ హెచ్చుగా ఉందనుకోండి, గురుడు జూపిటేరియన్. శని ఎక్కువగా ఉంటే సాట్రేనియన్. రవి సన్ అపోలో. అలాగే బుధుడు హెచ్చుగా ఉంటే బుధ జాతకుడు. కుజుడు ఉన్నతంగా ఉంటే కుజ జాతకుడు. శుక్రుడు హెచ్చుగా ఉంటే శుక్రజాతకుడు. ఇలా ఉంటాయి. వాళ్ళు ఆ భావాలు కొన్ని మనకి సమాజంలో కనిపించేటువంటి వాటిలో హెచ్చుగా ఉంటాయి జనరల్గా. ఇప్పుడు మీకు గురు జాతకుడి గురించి చెప్తాను. గురుడు అంటే ఇది చూపుడు వేలుకు దిగువన ఈ పర్వము ఉన్నతంగా ఉంటే, మిగిలిన 8 కంటే ఇది ఉన్నతంగా ఉంటే వీళ్ళు ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి, అధికార వాంఛ ఉంటుంది, ఔన్నత్యం కలిగినటువంటి భావాలు ఉంటాయి, ఉదారమైనటువంటి ఆశయాలు, ఎవరికైనా ఉదారంగా చేయటం, మత భావాలు కూడా అంటారు వీళ్ళల్లో. మతం మీద పట్టు ఉంటుంది వీళ్ళకి. విద్యావేత్తలుగా, వివేకవంతులుగా, ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించే నాయకులుగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాగే ఉన్నత ఉద్యోగం, అధికారాన్ని
వాళ్ళు శాసించేటువంటి స్థానంలో ఉంటారు ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా ఉండొచ్చు, లేకపోతే ఈ కలెక్టర్లు, సెక్రటరీ, అంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి పవర్లో ఉంటారు. గంభీరంగా ఉంటారు వీళ్ళు, ఓ బోళాగా మాట్లాడరు, అంత రిజర్వ్డ్గా ఉన్నట్టు ఉంటారు. వాక్చాతుర్యం ఉంటుంది, మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడగలరు, కానీ చూడటానికి గంభీరంగా ఉంటారు. నిర్మోహమాటంగా మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడతారు. ఇంకోటి గర్వం ఉంటుంది వీళ్ళకి, కొంత దర్పము, గర్వం, కొద్దిగా ఈగో ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటిది ఎప్పుడు వీళ్ళకి కోరిక ఉంటుంది, అంత ఉన్నతమైనటువంటి ఉన్నత ఆశయాలు, ఉత్తమ గుణాలతోటి ప్రేమ, కరుణ కలిగి ఉంటారు వీళ్ళు. స్నేహ సంబంధాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సామాజిక దృక్పథం వీరికి హెచ్చుగా ఉంటుంది. అంటే గురుడు అంటే సమాజముతోటి లింక్ పడినటువంటి, అంతే కదా, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళందరూ సమాజంతో ముడిపడి ఉంటారు. ఇటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళని మనం గురు జాతకులుగా మనం గ్రహిస్తాం. రెండవది శని జాతకం, శాట్రన్. ఈ మధ్యవేలు దిగువన శని స్థానం ఉన్నతంగా ఉంటే ఇటువంటి వాళ్ళకి ఎక్కువ సంపద మీద, ధనం మీద ఎక్కువ మమకారం ఉంటుంది. వీళ్ళకి ఛాందస భావాలు ఉంటాయి, ఏకాంతంగా ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది వీళ్ళకి. ఈ పరిశ్రమలు, వ్యవసాయము, తోటలు ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి కోరిక ఉంటుంది. ఎక్కువ ఇండస్ట్రీస్, ఇలాగే గనులు, రసాయనాలు, మైనింగ్లో కూడా వీళ్ళు సాధారణంగా ఎక్కువ మార్పులకి ఇష్టపడరు. అంటే ఏదైనా ఒకటి ఏర్పరచుకుంటే సాంప్రదాయ భావాల్ని ఇప్పుడు అనుసరిస్తూ ఉంటారు. మనకి కుటుంబంలో కానీ సాంప్రదాయాలు, మతాల్లో కానీ ఛాందస భావాలు ఉన్నాయి, అన్నీ అనుసరించడానికి చూస్తారు. అయితే ప్రతి పని ఆచితూచి నెమ్మదిగా చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకనే మందగమనులు అంటాం, శనినే మందగమనులు అంటాం. కొంచెం ఎప్పుడుగా శాడిస్టిక్, అంటే విచారగ్రస్తులై ఉంటారు వీళ్ళు. ఏదో థింక్ చేస్తున్నట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు కనబడుతూ ఉంటారు. కొంచెం లోభితనం ఉంటుంది, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టరు, విలాసాలకి అసలు. కానీ ఓర్పు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, దేనికైనా వేచి చూస్తారు. రహస్య విద్యలందు కూడా వీళ్ళకి మక్కువ ఉంటుంది. శుభ్రత అనేటువంటిది తక్కువగా పాటిస్తూ ఉంటారు వీళ్ళు. సంగీతము ఇలాంటి వీటిల్లో అంత లలిత కళలు వీటిపైన పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే అలాంటి పరికరాలు తయారు చేయటం, అలాంటి అమ్మటంలో ఉంటుంది. మళ్ళీ వాళ్ళని ఆనందించటంలో ఉండదు, వాటిని ప్రొడ్యూస్ చేసి అమ్ముతారు కావాలంటే. అయితే వేదాంతము, మంత్ర, తంత్ర, జ్యోతిష, వైద్య, యజ్ఞయాగాదులు ఇలాంటి వాటి మీద మాత్రం వాళ్ళకి మక్కువ ఉంటుంది. అయితే ఈ క్రియలు ఉంటాయి కదా, భయం కొలిపేటువంటి క్రియలు, తాంత్రిక విద్యలు, అలాంటి వాటి వైపు కూడా వీళ్ళకి కోరిక ఉంటుంది. రవి, మనం ఇంగ్లీష్లో అపోలో అంటాము, ఉంగరపు వేలు దిగువన ఈ రవి స్థానంలో ఉండేటువంటి ఆ జాతకులు, రవి జాతకులు, వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ లేదా కళ, నాలెడ్జ్ని కలిగి ఉంటారు. వీళ్ళకి కీర్తికాంక్ష ఎక్కువగా ఉంటుంది. దేనైనా సాధించి పబ్లిక్లో విజయోత్సాహం, ప్రతిదీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలంట. నిరంతరం జ్ఞానాన్ని పొందడానికి అన్వేషిస్తూ ఉంటారు. పబ్లిక్ అట్రాక్షన్, జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. పబ్లిక్లోకి వెళ్తూ ఉంటారు, పబ్లిక్ వెళ్ళనే అన్నారు. రాజకీయాల్లో ప్రవేశించాలని కోరిక, ప్రవేశిస్తే దాన్ని సాధించాలని కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది. తాత్కాలికమైన ఉద్రేకం ఉంటుంది, తాటాకమంటలా కోపం వచ్చేస్తుంది వీళ్ళకి, మళ్ళీ చల్లబడుతూ ఉంటారు. స్వచ్ఛత, క్రమశిక్షణ వీళ్ళకి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. క్లీన్ అండ్ సిన్సియారిటీ. ధన సంపాదన కంటే కూడా జనాలను ఆకర్షించడానికి, ఈ లగ్జరీ ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రచనలు, కవిత్వము, జర్నలిజము, పబ్లికేషను, ఈ కళా సంబంధమైనటువంటి ప్రొడక్షను, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మూఢనమ్మకాలకి దూరంగా ఉంటారు వీళ్ళు. అలంకరణ, ఆకర్షణ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా
సంగీతము, సాహిత్య రంగాల్లో కూడా అందానికి, ఆకర్షణకి ఎక్కువ వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. సినిమా, కళారంగాల్లో ప్రవేశం ఉంటుంది. విశ్లేషణాత్మకమైనటువంటి, పరిశోధనాత్మకమైనటువంటి రచనలు ఇలాంటివి చేయటంలో కూడా వీళ్ళకి ఉంటుంది. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు. ఛాలెంజింగ్గా వెళ్ళిపోతారు ముందుకి. కోపం, ముందు చెప్పాను, కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యేటువంటి లక్షణం ఉంటుంది వీళ్ళలో. వీళ్ళని రవి జాతకులు అంటాం. నెక్స్ట్ మనం చెప్పుకునేటువంటిది బుధ జాతకులు. బుధ జాతకులు వీళ్ళు మనం శరీరాకృతి కూడా చెప్పలేదు వాటిల్లోనూ. శని జాతకులు చాలా పొడవుగా, సన్నగా, పొడవుగా ఉంటారు. గురు జాతకులు హుందాగా ఉంటారు, మంచి నేర్పుగా ఉంటారు. రవి జాతకులు ఆకర్షణీయంగా ఉంటారు, మంచి సౌష్ఠవం కలిగి ఉంటారు. ఇక్కడ బుధ జాతకులు కొంచెం కురచగా ఉంటారు సాధారణంగా. అయితే మంచి అంటే వ్యవహార దక్షత కలిగి నాలెడ్జ్డ్ పర్సన్స్ అవుతారు. విచక్షణ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సమర్థవంతమైనటువంటి వ్యాపారము, ఎక్కువ విజ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ని గెయిన్ చేయాలనేటువంటి కోరికలో ఉంటారు వీళ్ళు. విషయాల మీద పరిశోధన చేస్తారు, విషయాసక్తి ఉంటుంది, విషయ పరిజ్ఞానము, వ్యవహార దక్షత ఉంటుంది. ఏ కార్యక్రమానైనా సరే వీళ్ళు సాధారణంగా టీచర్సు, లాయర్సు, డాక్టర్సు వీళ్ళందరూ కూడా ఈ బుధ జాతకులు అయి ఉంటారు ఎక్కువ మంది. ఉపన్యాసము, శాస్త్ర పరిశోధన వీళ్ళ యొక్క కోరిక. అంటే సృజనాత్మకత ఉంటుంది వీళ్ళలో, క్రియేటివిటీ, యాక్టివిటీ ఉంటుంది. పరస్పర సహకారాన్ని చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా హాస్యప్రియత్వం ఉంటుంది, చక్కగా హ్యూమరస్గా ఉంటారు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఎంతసేపు అయినా సరే. చేసే పనుల్లో ఖచ్చితత్వం ఉంటుంది. ప్రతిదాని కూడా ఒక ప్రిన్సిపల్డ్ యాక్టివిటీ, ప్రిన్సిపల్స్కి, నిబద్ధతకి లోబడి ఉంటుంది. మెడికల్ సైన్సెస్లోనూ ఈ శాస్త్రాలను బోధించేటువంటి వాళ్ళ కింద కూడా వీరిని మనం గమనించవచ్చు. సమాజంలో బుధ జాతకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి. కుజ జాతకులు సాధారణంగా కుజ ప్రాంతం అని మధ్య భాగాన్ని పూర్వం చెప్పేవారు. మనం రాహు, కేతువుల్ని విడగొట్టకుండా ఉన్నంతసేపు 7 ప్లానెట్స్నే చెప్పినప్పుడు కుజ ప్రాంతం ఇది. ఈ కుజ ప్రాంతాన్ని మనం 2 రకాలుగా విభజిస్తాము, 1వ కుజుడు, 2వ కుజుడు అని. ఈ కుజ ప్రాంతం ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకు కూడా వీళ్ళు బాగా ధైర్యంగా, బలాఢ్యుల్లా ఉంటారు, కండపుష్టి కలిగి ఉంటారు. వీళ్ళు ఎత్తుగా, దృఢంగా ఉంటారు. వీళ్ళు స్థిరమైనటువంటి భావాలు ఉంటాయి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ధైర్యం ఎక్కువ, యుద్ధానికైనా, దెబ్బలాటకైనా, దేనికైనా సిద్ధంగా ఉన్నట్టు ఉంటారు వీళ్ళు, ఉద్యమకారుల కింద. అయితే వీళ్ళలో కొంచెం ఘర్షణ స్వభావం ఎక్కువ ఉంటుంది, ఈ యుద్ధతంత్రము. ఇంకోటి ఏంటంటే, దేనైనా నిర్మించాలి అంటే వీళ్ళ తర్వాతే నిర్మాణాత్మకమైనటువంటి, అంటే కన్స్ట్రక్టివ్ మోడ్ ఉంటుంది వీళ్ళలో. అలాగే ఈ యంత్ర పరికరాలని ఆపరేట్ చేయటంలో కానీ, ఈ ఉన్నతమైనటువంటి నిర్మాణాలు చేపట్టడంలో కానీ బలమైనటువంటి వీళ్ళకి మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు శ్రమ ఎంతైనా సరే లెక్క చేయరు. వీళ్ళు ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి ఉండేటువంటి క్రీడలు, ఆటలు, వీటిల్లో ఎక్కువగా వీళ్ళు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాటి మీద రీసెర్చ్, దాంట్లో పార్టిసిపేషను, అటువంటి పరికరాల తయారీలో ఆసక్తి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. చంద్రస్థానం అంటే ఇక్కడ కంకణ రేఖలకి పైన ఈ కుజస్థానానికి దిగువలో ఈ కార్నర్లో ఉండేటువంటి చంద్రస్థానం. సాధారణంగా చంద్రస్థానము, శుక్రస్థానమే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి జీవితంలో. ఈ చంద్రుడు స్థానము ఉన్నతంగా ఉంటే వీళ్ళు చంద్రజాతకులు అంటాం. వీళ్ళు కురచగా, గుండ్రపు ముఖంతో కొంచెం పుష్టిగా కనబడతారు. వీళ్ళు లావుగా కూడా ఉంటారు, తెల్లగా కూడా ఉంటారు. వీళ్ళు వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది, మంచి చతురత కలిగి ఉంటారు. జోకులు అంటే మాట్లాడటంలో, ఉపమాన అలంకారాలు ఉపయోగించడంలో భాషా జ్ఞానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సంభాషణ నైపుణ్యం ఉంటుంది. సాహిత్యము, రచన, కవిత్వము, ఈ రసజ్ఞత కలిగినటువంటి ఈ ప్రవచనాలు చెప్పడం,
విషయ విశ్లేషణ, కాల్పనిక సాహిత్యం, ఇలాంటి అన్నిటిలోనూ కూడా ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఈ రచనలు చేయటంలో వాటిల్లోనూ మన వేదాలు, ఉపనిషత్తులు ఇలాంటి వాటిల్లో పరిజ్ఞానం కలిగి ఉంటారు వీళ్ళు. కుటుంబ భావన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, అంటే కలిసి ఉండాలనేటువంటి తత్వం ఉంటుంది. ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే అల్ప సంతోషులు వీళ్ళు, చిన్నదానికే ఆనందపడిపోతూ ఉంటారు. ఆనందాన్ని అందరితోటి పంచుకుంటూ ఉంటారు. వీళ్ళ ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని చంద్రజాతకులు అంటాం. ఇది నీరు, సముద్రము, తర్వాత లిక్విడ్స్, డైరీ ఇలాంటి వాటి వైపు ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు వీళ్ళు. తదుపరి మనం చెప్పుకునేటువంటి శుక్రజాతకులు. బొటనవేలు దిగువన ఉండేటువంటి శుక్ర ఈ స్థానాన్ని ఉబికి ఉంటే సహజంగానే ఇది ఊపికి ఉన్నట్టు ఉంటుంది. దానికి ఇంకా బాగా ఊపికి ఉంటే శుక్రజాతకులు అంటాము. శుక్రజాతకులు అందంగా ఉంటారు వీళ్ళు, కోమలత్వంతో ఉంటారు. చాలా అలంకార ప్రియత్వం వీళ్ళది, అస్తమానం అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడపాలనేటువంటి కోరికతో ఉంటారు. ప్రేమానురాగాలు హెచ్చుగా ఉంటాయి వీళ్ళకి. సంగీతము, నృత్యము వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కళలకి శృంగార ప్రియత్వం కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కళాభినివేశం ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళతో కంటే వేరుగా ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది. ప్రత్యేకంగా వాళ్ళని ప్రత్యేకంగా గమనించాలి అందరూ అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. అంతేకాదు వీళ్ళకి కొంచెం పెళిస్తనం ఉంటుంది. వాళ్ళని ఏదైనా అన్నామంటే వెంటనే విరిగిపోయి మనస్తత్వం కలిగి ఉంటుంది. కోపమైనా ఆనందమైనా వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళని మనం నిందిస్తే వెంటనే కించపరచబడతారు. భోగభాగ్యాల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది వీళ్ళకి. శరీర పోషణకి ఎక్కువ ప్రాధాన్యత. అస్తమానం శుభ్రంగా తుడుచుకుంటూ అన్ని నీట్గా ఉండేటువంటి డ్రెస్సులు చిన్న మచ్చున్నా సరే ఒప్పుకోరు వాళ్ళు. అన్నీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎంత ప్రతిభ ఉన్నా సరే ఆ ప్రతిభను ప్రకటించుకోవడానికి ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు. స్వీయ ప్రతిభను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే పొగడ్తలకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పొగడాలనేటువంటి కోరిక ఉంటుంది వాళ్ళకి. అలాగే పరిశుభ్రత అతిగా ఉంటుంది ఒక్కోసారి. ఇది శుక్రజాతకుల యొక్క వీళ్ళని శుక్రజాతకులు అంటాం. రాహుకేతువులను కూడా మనం ఐడెంటిఫై చేస్తాం కనుక ఆ ప్లేసెస్ని కూడా మనం చూస్తే అరచేయి మధ్యన, శని స్థానము దిగువన, హృదయరేఖ శిరోరేఖకి మధ్యలో ఈ ప్రాంతమున కేంద్ర ప్రాంతం ఇది మొత్తం 9 గ్రహాలకి. దాన్ని రాహుస్థానం అంటాం. రాహుస్థానం ఉబికి ఉంటే అంటే స్వతహాగా పూర్వం చెప్పుకున్నటువంటి కుజస్థానం ఉబికి ఉన్నట్లే మధ్యలో రాహు ఉంటే వాళ్ళు మొండిగా ఉంటారు. వాళ్ళు బలాఢ్యులై ఉంటారు. అది చూసేసరికి రాహులా ఉన్నాడు ఏంటి అనిపిస్తాం అన్నమాట. దుడుకు స్వభావం కలిగి ఉంటారు. స్పీడ్, ఎక్కువ శ్రమ, శారీరక శ్రమకే ఉంటుంది. బుర్రకు పదును ఉండదు వీళ్ళకి. మెదడు కంటే కూడా శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మితిమీరిన బలం ఉంటుంది వీళ్ళకి. ఎంత బలమైనటువంటి పని అయినా సరే వాళ్ళు చేసేయగలుగుతారు. ఆలోచన కంటే ఆచరణ ముందు ఉంటుంది. మనం చెప్పేదానికంటే ముందు వెళ్ళిపోతారనమాట. అంటే అది ఎందుకు అనేటువంటి ఆలోచన చేయరు. మనకి కథల్లో కూడా చెప్పారు. పుల్లయ్య వారు వెళ్ళి వచ్చాడంటే అనుకుంటున్నారు రేపు యావారం పంపుదామని. ఇటు తెల్లారం లేచి వెళ్ళొచ్చేది. ఎందుకు వెళ్ళమన్నారు ఏమిటనేది ఏం లేదు. అది ఇంకొకటి ఏమిటంటే వీళ్ళ తెగింపు ఉంటుంది. ఏదైనా అక్కడ ప్రమాదం జరుగుతోంది, అది పని చేయలేనంటే రాహుజాతకులు అయితే ఎంటర్ అయిపోయి దాంట్లో అందుకోసమే విపత్తు నిర్వహణ సంస్థల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా, పర్వతారోహణ చేసేటువంటి వాళ్ళు కూడా, ఈ సముద్రాల్లో వీటిల్లో నావికాదళంలో చేసేటువంటి వాళ్ళందరికీ కూడా రాహుస్థానం బలంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రమాదాన్ని కూడా కేర్ చేయరు. అందానికి శృంగారానికి అసలు ప్రాధాన్యతే ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏమి వేసుకునే డ్రెస్సులు కానీ లేకపోతే వీళ్ళకి ఏమీ ఆలోచన ఉండదు. అలంకరణ మీద అసలు వీళ్ళకి కోరికే ఉండదు. అలంకరించుకోరు వీళ్ళు. ఆ చిరిగిపోయిన బట్టలు కూడా వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వ్యాయామ సాధనాలు, ఈ జిమ్స్ అవి ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో
శరీర దారుఢ్యానికి పనికొచ్చేటువంటి పనులు అన్నింటిలోనూ వీళ్ళు ముందుంటారు. అలాగే అటువంటి పరికరాలు తయారు చేయటం, అటువంటి సంస్థల్ని నడపటం, అలాగే క్రీడా పరికరాలు, క్రీడల్లో కూడా వీళ్ళు రాహు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. మనం చివరిగా చెప్పుకుంది కేతుస్థానం అంటే ఈ చంద్రస్థానానికి, శుక్రస్థానానికి, రాహుస్థానానికి మధ్యలో ఉండేటువంటి ట్రయాంగిల్ ఏరియాని కేతుస్థానం అంటాం. ఈ కేతుస్థానం ఉన్నతంగా ఉంటే ఈ వ్యక్తులకు కొంచెం కేతు అంటే చంచల స్వభావం ఉంటుంది, కానీ మైన్యూట్ ఆర్టికల్స్ చేసే సూక్ష్మ గ్రాహ్యత్వం ఉంటుంది. అంటే వీళ్ళు పరిశోధన చేసి, ఇంకోటి వైరాగ్యం కలిగి ఉంటారు వీళ్ళు, తాత్విక చింతన ఉంటుంది, విరాగిగా ఉంటారు. అందుకనే వీళ్ళు ఒక చోట స్థిరంగా ఉండలేరు, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వస్తువులు, యంత్రాలు, ఈ డిజైనింగ్లో ఉంటారు చూసారా, చిన్న చిన్న చిప్స్ తయారు చేయటం, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో మైక్రో చిప్స్ అవి తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా కేతు జాతకులు అయి ఉంటారు. ఎందుకంటే యంత్రాలు విడిభాగాల్లో చిన్న చిన్న వాటిని చేస్తూ ఉంటారు, మినియేచర్ ఆర్టికల్స్ తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. బియ్యపు గింజ మీద కూడా వాళ్ళు భగవద్గీతను చెక్కినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటిది వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒక చోట స్టెబిలిటీ ఉండదు వీళ్ళకి, కేతువుడికి. ఇక్కడ కాదు అక్కడ, ఈ ఉద్యోగం కాదు ఆ ఉద్యోగం, ఈ పని కాదు ఆ పని, తిరుగుతూ ఉంటారు. దేశ సంచారం అంటే వీళ్ళకి ఇష్టం, చంచల స్వభావం కలిగి ఉంటారు, విభిన్న కోణాల్లో పరిశీలన చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే స్పాంటేనియస్గా రియాక్ట్ అయిపోతారు వెంటనే. ఒక మాట అనేసరికి వెంటనే రియాక్ట్ అవుతుంటారు, కోపమైన అలాగే వస్తుంటుంది వీళ్ళకి. అతి వేగంగా కూడా వెనక్కి ముడుచుకుపోతారు, అంటే విరిగిపోయే మనస్తత్వం ఉంటుంది. ఎంత వేగంగా వెళ్తారో అంత వేగంగా మర్చిపోతారు. పెళుస్తుతనం ఉంటుంది, విరక్తి భావం ఉంటుంది వీళ్ళకి. ఏదైనా ఒక దాని మీద ఇంక విరక్తి వచ్చే దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలనేటువంటి వారు వైరాగ్యము, విరక్తి వీళ్ళ యొక్క లక్షణాలు. కేతు జాతకులు సన్నగా, పొడవుగా ఉండి హడావుడిగా నడుస్తూ గంతులేస్తూ ఉంటారు. ఇటువంటి జాతకుల్ని మనం కేతు జాతకులు అంటాం.